దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానములకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికని సిద్ధపడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానం చేసుకునే ముందు మనం వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని యందు మనము భయపడుచూ ఉన్న ప్రజల కోరికలను నెరవేర్చుచు దేవుడు వారిని రక్షిస్తున్న దేవుని కృపను మనము ధ్యానించుకుంటున్నాము. మనకి అనుగ్రహిస్తున్న కృప అనేది చాలా ముఖ్యమైనది. నీ ఉంటే నాకు చాలు యేసయ్య, ఆయన కృప ఉంటే చాలు మనకి. అలాగే అసలు మన హృదయాలలో మొరపెట్టుకోవాలన్నటువంటి విశ్వాసాన్ని కలుగు చేసేది కూడా దేవుని ఆత్మ అని మనము గుర్తించుకోవాలి. ఆ విధంగా దేవుడు మన మొర ఆలకించి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనం మొరపెట్టుకోవాలి. మనం మొరపెట్టుకుంటే మన మొరను ఆలకిస్తాడు దేవుడు, మనల్ని కాపాడతాడు, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన మొరలో దేవుని జీవం ఉంటుంది. అందువలననే దేవుడు మన మొరలను ఆలకిస్తాడు. దేవుని పరిశుద్ధతలో మనము తప్పనిసరిగా పాలు పొందాలి. అప్పుడే దేవుని మహిమపరచాలన్న కోరిక మనలో కలుగుతుంది. అలాంటి ఆసక్తి కలిగిన వారికి, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆసక్తి కలిగిన వారికి ఎప్పుడు దేవుడు మనల్ని మహిమపరచాలన్న కోరిక మనలో కలుగుతుంది కూడాను. అలాంటి ఆసక్తి కలిగిన వారికి ప్రభువు మన కార్యాలను తప్పక జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలోని కోరికలు నెరవేర్చు వరకు దేవుని కాపుదల మన మీద తప్పక ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గలవారు పరిశుద్ధంగా ఉండాలని, తోటి వారికి సహాయకారులుగా ఉండాలని, దేవుని మహిమపరిచే వారముగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గలవారు వారికి ఎదురయ్యే ఆపదలు, కష్టాలు, భారాలు మొదలగు వాటి నుండి తప్పింపడటానికి ప్రభు సన్నిధిలో ఏడ్చి మొరపెడతారు. దేవుడు ఆ మొరను తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధ హృదయంతో మొరపెట్టాలి. అన్ని విధాలా వారికి సహాయం చేసి వారిని రక్షిస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు గలవారముగా ఉండి నిత్యము దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అలా నిత్యము ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే ఏ విషయానికి మనము భయపడనవసరం లేదు. మనకి హాని చేయటానికి ఎవరూ రారు. ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మన ప్రార్థనల యందు భయభక్తులు ఉండాలి, విశ్వాసం ఉండాలి. మొదటగా విశ్వాసము, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కానీ ఉంటే తప్పకుండా మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఈ ప్రకారంగా మనం దేవునికి మొరపెడుతూ ఉండాలి. మొరపెడుతూ ఉంటే దేవుని నుండి మనం రక్షింపబడతాము. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు.
కృపగల యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని అన్ని విధాల తండ్రి కాపాడుచు దేవా. నిత్యము నీ యొక్క దివ్యమైన వాక్యాలను ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. కృపగల ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ ఎడల నాయన మేము భయభక్తులు గల వారమై నీకు ప్రతి విషయంలోనూ తండ్రి నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఆ మొర ప్రకారంగా నాయన నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడుచు ఆశీర్వదించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.